హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా చెల్లికి నా లవ్ మ్యాటర్ చెప్తున్నా. ఆ వెనకాల రూమ్‌లో ఉందది. చూడండి అసలు దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయో. ఇది మా ఇల్లనమాట. యాక్చువల్‌గా అయితే వర్షం పడింది కాబట్టి బట్టలన్నీ లోపల ఆరేశారు. హ్మ్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే. జస్ట్ అలా స్నాప్ తీసుకుంటున్నా. ఖాళీయేనా? ఖాళీయే. చెప్పు. నీతో ఒక మ్యాటర్ మాట్లాడాలి అందుకు. ఉండుండు. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో విషయం చెప్పాలంటే కెమెరా ఎందుకు ఆన్ చేసావో అర్థం కావట్లేదు. అదా అంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొన్ని మెమరీస్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి కెమెరా ఆన్ చేశానులే. ఏంటో ఆ విషయం. ఏ విషయం అది ఇంతకీ? అది యాక్చువల్‌గా ఏంటంటే అందరూ ఎప్పుడో అనుకుంటారు కదా! సంథింగ్ మనకంటూ లైఫ్‌లో ఒకళ్ళు ఉంటే బావుంటది. మనతో లైఫ్ లాంగ్ నడిచేవాళ్ళు అలా అని చెప్పి. సో, నా లైఫ్‌లో కూడా అలా ఒకళ్ళు ఉన్నారు అని చెప్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తదంటావా? అసలు నీకెవరు లేరు కదా! నిన్నెవరు లవ్ చెప్తారు ముందు? ఆహ్, ఆడెవడైనా లవ్ చేసాడే అనుకో దాని గాలి దాని నెక్స్ట్ డే పారిపోతాడు. లేదు. నన్ను కూడా నాలా ఇష్టపడే వాళ్ళున్నారు. ఎవరో మరి. అంటే మేము యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో కలిసామనమాట. తను నాకు ప్రపోజ్ చేసాడు. సో, వి ఆర్ ట్రైయింగ్ టు గెట్ మ్యారీడ్ అనమాట. మ్యారేజ్ అసలు ఆన్లైనే పెద్ద దరిద్రం. మళ్ళీ మ్యారేజ్ దాకా వెళ్తుంది ఇది. అందరూ అలా ఉండరు. తెలుసుకో కొంచెం సరే అన్నా. పోనీ ఓకే. ఎప్పుడైనా కలిసావా నువ్వు తనని? లేదు. బట్ మేము వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. వీడియో కాల్ ఏం చేస్తావు? నాకు అర్థం కావట్లే. మ్యారేజ్ అంటే నువ్వు వీడియో కాల్ మాట్లాడుతూ మ్యారేజ్ చేసేసుకుంటావా? అవును. చేసుకోవచ్చు. ఏముంది ఆ మనిషి మనల్ని బా అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది అసల. అండ్ ఇంకొకటేంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మేము లేట్‌గా పెళ్లి చేసుకున్నాం అని కూడా ఇంటర్ అనుకుంటున్నాం. కాస్ట్ అసలు నువ్వు ఈ విషయం ముందు అమ్మకి చెప్పు. అమ్మా ఏంద్రా అమ్మా ఈ అమ్మ నువ్వు గడప చేసే పని గిద ఆరా నన్ను పంపిస్తే నువ్వు చేసే పని గిద ఆరా గిద ఆరా నీ తల్లి గిద ఆరా. అసలు అమ్మ ఒప్పుకుంటది అనుకుంటున్నాను నువ్వు. ఒసేయ్ ప్లీజే నువ్వే ఎలాగన్నా చెప్పు అమ్మని ఒప్పించే. అమ్మ నువ్వే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటేనే నువ్వు అమ్మని అడుగుతావు. అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళి అడిగానంటే అసలు ఒప్పుకుంటాను అనుకుంటున్నాను నువ్వు. ఫస్ట్ దానికోసం ఆలోచించావు నువ్వు. ఏముంది ఈ జనరేషన్‌లో లవ్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎవరన్నా లవ్ అసలు చేయొచ్చు. ఆ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు చెప్పు. ఆ అబ్బాయా జాబ్‌కి ఇంకా ట్రై చేస్తున్నాడు. జాబ్‌లో జాయిన్ అవుతాడు త్వరలోనే. ఇప్పుడు ట్రైల్స్ లో ఉన్నవాడు నేను ఏం చూసుకుంటాను అసలు ఆడిని నమ్మేసి వెళ్ళిపోతాను అంటున్నావు. అసలు ఎలా బతుకుతావు అనుకుంటున్నాను అసలు నాకేం అర్థం కావట్లేదు ఈ విషయం. అసలు అమ్మకి తెలిస్తే ఏం చేస్తుందో. అందుకే కదా నన్ను వేసేస్తుంది ముందు. ఫస్ట్ అందుకే నీకు చెప్తున్నాను. నువ్వు అమ్మకి అదే అదే ఎలాగో నన్ను ఫస్ట్ బుక్ చేస్తేనే నీకు హ్యాపీ ఉంటది నాకు తెలుసు కదా. ఫస్ట్ బుక్ చేస్తేనే నీకు హ్యాపీ ఉంటది నాకు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. లేదు అలా ఏం లేదు. నువ్వైతే అమ్మని కన్విన్స్ చేసి మాట్లాడతావు అని చెప్పేసి నీకు చెప్తున్నాను ఫస్ట్. కన్విన్స్ లేదంటే చేయడానికి ఇక్కడ ఏముంది. పోనీ తనకి ఏదైనా జాబ్ ఉందనుకో అమ్మ తను మంచోడు జాబ్ చేస్తున్నాడు అక్కడ బాగా చూసుకుంటాడని చెప్తాను. తన జాబ్ చేయడు ఏమీ చేయడు నువ్వేమో అండి కలవలేదు అంటున్నావు. ఇప్పుడు వెళ్ళిపోతానంటే అసలు ఎక్కడ ఒప్పుకుంటుంది? ఏమవుతది ఏం కాదు. అసలు ఈ విషయం అబ్బాయిల ఇంట్లో తెలుసా? తెలీదు. ఏంట్రీ ఇది? ఇంకా నేను చెప్పింది అయితే ఫైనల్. అంటే 1 వీక్ కూడా కాదు. ఇంకా నేను ఈ రోజు నైట్ కి నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అంది. చేస్తున్నావు నా దగ్గర నీకేమైనా మెంటల్ కింద నైట్ నైట్ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరితో నేనేం జోక్ చేయట్లేదు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఇదైతే జరుగుతది పక్కాగా. తర్వాత నిన్ను వచ్చి అడిగితే నీకు కొంచెం ఏం తెలియదు అని చెప్తా. మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అంటారని చెప్పి నీకు చెప్తున్నాను. అర్థం కాదా నీకు? ఇప్పుడు ఒకవేళ అమ్మ నాకేం తెలియదని చెప్తాను పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏం చేస్తావు? ఏం అవ్వదు. ఏం కాదు. నేనైతే వెళ్ళిపోతాను. నేను తను లేకుండా అయితే ఉండలేను. అంతే. ఇంకెంతకంటే నేను ఏం చేయలేను. ఇదైతే సీరియస్. నేనైతే జోక్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఏదో జోక్ లేదంటే ఏదో సోది చెప్తున్నాను అనుకుంటున్నాను. జోక్ అయితే కాదు. నీకేమైనా పిచ్చి తప్పిందా? ఇప్పుడు ఎలా వెళ్తావు ఎక్కడికి వెళ్తావు? నేను ఎలాగన్నా వెళ్తాను పర్వాలేదు. తను వచ్చి నన్ను తీసుకెళ్తాను అన్నది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కానీ నేను అట్లీస్ట్ పోనీ ఇంటికి తీసుకురా పోనీ మనం మాట్లాడదాం కూర్చుని పోనీ ఏదో ఒకటి డిస్కస్ చేద్దాం. నేను అమ్మతో ఏదో ఒకటి చెప్తాను పోనీ. వద్దు. నువ్వు అలా వెళ్ళిపోతానంటావేంటి? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం వేస్తుంది ఇప్పుడు ఏదైనా అయితే. ఏం కాదు. ఏం పర్లేదు. నన్ను నేను చూసుకుంటాను. ఓకేనా? మొహం పగిలిపోద్ది. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఈ ఈ ప్రేమ ఏంటి మళ్ళీ? నువ్వు ఉండు నేను మాట్లాడతాను అంటున్నాను కదా. నేను అమ్మతో చెప్పి నేను ఏదో ఒకటి కన్విన్స్ చేస్తాను అమ్మని పోయి. అట్లీస్ట్ తను వచ్చి
నేను తీసుకెళ్ళడానికి వస్తాడు అంటున్నావు కదా, ఎలాగో తనని అక్కడ కూర్చోమను, అమ్మతో నేను మాట్లాడిస్తాను. వద్దు, అమ్మ ఎలాగో ఒప్పుకోదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్న వెంటనే ఫస్ట్ ఏం ఒప్పుకోదు. సో నాకు అస్సలు అంటే అదే అస్సలు పోనీ. నమ్మకం లేదు అసలు. అట్లీస్ట్ ట్రై చేద్దాం. వద్దు అన్నారనుకో తర్వాత ఏదో ఒకటి కూర్చొని డిసైడ్ చేద్దాం. ఇలా నువ్వు సడన్ డెసిషన్స్ తీసుకుని ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతానంటే ఎక్కడ కుదురుతుంది? నువ్వు అసలు ఆలోచిస్తున్నావు నీ గురించి ఏమైనా? యా, నేను నా గురించి ఆలోచించుకున్నాను. ఏం ఆలోచిస్తున్నావు అసలు? ఫ్యూచర్ లో ఇంకా 5 years తర్వాత కూడా నేను ఎలా ఉంటున్నాను క్లీన్ గా ప్లాన్ చేసి కూడా పెట్టుకున్నాం మేము. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఫ్యూచర్ ఇప్పుడు ప్రెసెంట్ చూడండి మీరిద్దరు. అసలు తనైనా ఎలా తీసుకెళ్తాను అంటున్నాడు. అసలు పేరెంట్స్ తో మాట్లాడాలి కదా. ఇది కరెక్ట్ కాదు. నేనైతే అంత యాక్సెప్టబుల్ గా లేదు దీనికి. ఏమో, సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఇంక ఇదే నేను ఏయ్, చెప్పాలనుకున్నాను. ఇంకా ఓకేనా? ఏంటి నువ్వు అసలు ఎందుకు అలా పెట్టావు ఫేస్? ఏంటి మరి ఏం చేయమంటావు? నాకు భయం వేస్తుంది. ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి? నవ్వుతావే ఏంటి నువ్వు? ఎక్కువ ఇలాంటి జోక్స్ ఎక్కువ సీరియస్ గా ఉండు. ఏదైనా తినే అరే తుప్పా చదవా. ఏంటి వస్తున్నాయి? నేను అప్పటికి అనుకున్నా నీకు కెమెరా పెట్టినప్పుడే ఏదో పన్నగానే చేస్తావని. అయినా నీ మొహాన్ని ఎవడు చూస్తాడు చెప్పు? ఆడు నీకు కాల్ చేసేసరికి పోతాడు ఆడు. ఎవడే పిల్ల అడగట్లేదు. పిల్ల పొద్దున్న ఓకే గాయస్, దట్స్ ఫర్ ద వీడియో. ఈ రోజు నన్ను అయితే బాగా రోస్ట్ చేసుకుంటారు అనుకుంటా. ఇంకా ఏదో కొంచెం అలా అలా ట్రై చేశాను. బట్ ఓకే, గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఈ వీడియో. ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండి. వేరే మదర్స్ అయితే గట్టిగా పడతారు. మా మదర్ కాబట్టి మమ్మల్ని ఏం అనట్లేదు. నేను కూడా మా అక్క ఏదో సరదాగా అంటుందనే అనుకున్నాను ఇప్పటి వరకు. కానీ ఇంకా లెగిసి వెళ్ళాక మాత్రం నేను ఫిక్స్ అయిపోయిన తను వెళ్ళిపోతుంది. నేను మా అమ్మకి ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నేనే బలైపోతాను. ఇంకా ఎలా అంటే నీకే చెప్తుంది దాన్ని, నువ్వేం పీకుతున్నావు అని అనేసి ఒక్క మాటతో తేల్చేస్తుంది మా సో మమ్మీ. అది గైస్, మోస్ట్లీ ఈ వీడియో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సిస్టర్స్ ఏమన్నా చేశారంటే ఇంకా వాళ్ళు పెద్ద అయినా చిన్న పడేది వాళ్ళకే పక్కాగా. బట్ ఆబ్వియస్ గా ఎన్ని జరిగినా కూడా వీఆర్ టుగెదర్. అంటే ఇలాంటి ఎప్పుడు రాలేదు అనుకోండి మా మధ్యలో. బట్ కైండ్ ఆఫ్ వీఆర్ హ్యాపీ. సో అలా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సిస్టర్స్ ఉన్న వాళ్ళు చాలా లక్కీ అని చెప్పి నా ఫీలింగ్ అన్నమాట. దేనికైనా ఫస్ట్ బుక్ చేయడానికి సిస్టర్ ఒకటి ఉంటుంది. సో దాన్ని బుక్ చేసి మనం ఫ్రీ అయిపోతుంది. కాదు దానికోసం కాదు గైస్. సిస్టర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి అన్నిట్లో బాగా సపోర్టివ్ గా ఉంటారు. అండ్ మనం లో ఫీల్ అయినప్పుడు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ వెరీ రేర్ అన్నమాట. అంటే మదర్స్ తర్వాత మనకి అంత ప్యూర్ లవ్ ఇచ్చే సిస్టర్ కాబట్టి ఐ ఫీల్ సిస్టర్స్ ఉన్న వాళ్ళందరూ కొంచెం బ్రదర్స్ ఉన్న వాళ్ళకంటే ఒక్క పాయింట్ లక్కీ అంతే. ఇంకంతకంటే ఏం లేదు. మీ సిస్టర్స్ ని కింద ట్యాగ్ చేయండి కమెంట్స్ లో. So that's for our YouTube video today. Okay guys, bye.